నాన్న, నా మాట విను. రిషి, రిషి, ఆగు. నేనే వాడి ప్రాణం అక్కడే తీసుండేవాడిని. మమ్మీ మూలంగా బ్రతికిపోయా. మంచి పని చేసింది. తాగుబోతాడని నువ్వే అంటున్నావుగా. ఆ మత్తులో వాడేదో అంటే కొట్టడమేనా? రేయ్, నువ్వు చాలా డేంజరస్గా ఉన్నావురా. నీలాంటి వాడు ఈ సొసైటీలో ఉండటం చాలా ప్రమాదం. మీ స్టేషన్లో ఉండటం కూడా ప్రమాదకరమే. రేయ్, ఏ రాత్రో తిక్కరేగి నిన్ను లాకప్ డెత్ చేసి పారేస్తానని నా మీద నాకే డౌట్గా ఉందిరా. అది నా ఉద్యోగానికే ప్రమాదం రా. అందుకే నిన్నిట్నుంచిటే జైలుకు పంపించే ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. కానిస్టేబుల్ సార్. రేయ్, డీటెయిల్స్ చెప్పరా. మీ స్టేషన్ నుంచి జైలుకి సవ్వేమన్నా తవ్వారా? వాట్? ఏమీ లేదు. పోలీస్ స్టేషన్ నుంచి సరాసరి జైలుకి ఎవ్వడూ వెళ్ళడు. మధ్యలో కోర్టు ముందు హాజరుపరచటం అనే ఒక కార్యక్రమం ఒకటి ఉంది. మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాన్రా. కోర్టులో నిన్ను నిలబెట్టి నీ గురించి చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష వేయించగలను. ఏ నేరం కింద యావజ్జీవం వేయిస్తావు? వేసేప్పే. బడ్రా మానభంగమా, దొమ్మే దొంగతనమా, తీవ్రవాదమా, నక్సలైటా, డ్రగ్సా, స్మగ్లింగా, వరకట్నమా, గృహహింస, కిడ్నాపా, వ్యభిచారమా? ఏ సెక్షన్ కింద, ఏ నేరం కింద నాకు యావజ్జీవం పడేలా చేస్తావు? నువ్వు నన్ను కోర్టులో నిలబెడితే ఏ నేరం చేశావని లాయర్ అడిగితే ఈ ఏసీపీని లాగిపెట్టి కొట్టానని చెప్తా. అప్పుడు కోర్టులో ఉండే జడ్జి, బంట్రోతులు, పోలీసులు, లాయర్లు, ముద్దాయిలు, వచ్చిన జనాలు, గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిన్ను చూసి భళ్ళు నవ్వుతారు. పోయేది నీ పరువే బాసు. నాదే ఉంది. నిన్ను కొట్టినందుకు మహా అయితే 3 నెలలు సాధారణ జైలు శిక్ష పడుతుంది. అంతేగా? ఇప్పుడు వీడు చెప్పిన ఏ కేసు కింద వీడిని బుక్ చేయడం వీలు కాదు. బయటికి వదిలేస్తే ఏదో ఒక నేరం కింద గ్యారంటీగా దొరుకుతాడు. వీడికి 3 నెలల జైలు శిక్ష వేయించడం వల్ల లాభం లేదు, నాకు నష్టమే ఎక్కువ. నా పరువు నేనే తీసుకున్నట్టు అవుతుంది. వదిలేయండి వీణ్ణి. నువ్వెందుకు వదిలేసావో నాకు తెలుసు. భయం. 1 ఉద్యోగం పోద్దని, 2 పరువు పోద్దని. నీలా భయపడటానికి నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. బంధాలు, బంధుత్వాలు ఏమీ లేవు. చంపటానికే కాదు, చావడానికైనా నేను రెడీగా ఉంటాను. అంత తెగిడ్సినోణ్ణి నేను.
రిషి గారు తప్పండి మేడం జాగ్రత్త. రిషి గారు దెబ్బలేమో తగిలాయి మేడం. రిషి గారు ఏయ్ రిషి గారు నువ్వేంటి ఇక్కడ? నీకెందుకు? షూటింగ్ లేనప్పుడు నీకు ఇక్కడేం పని? షూటింగ్ లేదని మీకెవరు చెప్పారు? ఉందని నీకెవరు చెప్పాడు? ఇవాళ జరిగేది టాకీ పార్ట్ మాత్రమే. నీకంతే తెలుసు. ఈవినింగ్ హీరో గారి సోలో సాంగ్ పిక్చరైజేషన్ ఉంది. అవునా? అవును. మరి రిషి నాతో చెప్పలేదే? మీతో ఎందుకు చెప్పాలి? మీరేమైనా ఇక్కడ ఫ్లోర్ మేనేజరా? షడప్! మీరు అదే పని చేయండి. చూసావా దీనికి ఎంత పొగరు? ఇది డైరెక్ట్ గా రిషి దగ్గరికి వెళ్తుంది. రా, ఏం మాట్లాడుతుందో విందాం. రిషి గారు, రిషి గారు. సారీ, నేను అలా చేసి ఉండకూడదు. సారీ. అది కాదు, నేను చెప్పాలి. సారీ. ఆ ఫ్యామిలీ అంటే కోపంతో సారీ. అంత రాత్రి రోడ్డు మీద. సారీ. మెల్లిగా అసలు నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నన్ను చెప్పనివ్వు. మీకు సారీ చెప్పడం ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకే మీ తరపున కూడా నేనే సారీ చెప్తున్నాను. నాదే తప్పు. లేదు, తప్పు నాదే. కాదు, నేను అలా దింపేసి ఉండకూడదు. నేను మీ తల బద్దలు కొట్టాను. అంతకంటే పెద్ద తప్పేం చేయలేదు మీరు. బాబు తల పచ్చడి చేసింది మేఘమాల. ఏంటి? ఇది నా రిషి తల పగలు కొడుతుందా? మేడం అసలు దీన్ని వద్దు మేడం. ఇవాళ దీని తల నేను పగలు కొడతాను. వద్దు మేడం, నా మాట వినండి మేడం. అమ్మో బాబు. ఒసేయ్, నిన్ను రిషి ఆపక. రిషి నన్ను కొట్టనివ్వు. ఏమైంది నీకు? పిచ్చెక్కిందా? ఇది నీ తల మీద కొడుతుందా? వదులు రిషి, ఇవాళ నేను దీని తల పగలు కొడతాను. వదులు. కొట్టింది నన్ను, మధ్యలో నీకేంటి బాధ? అదే రిషి, ఇంకా దీన్ని క్షమిస్తున్నావా? చూడు, మేఘమాల నా ఫ్రెండ్. మేం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. నీకదంతా అనవసరం. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంటి రిషి, ఇది నీ తల మీద కొట్టినా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? నిన్ను కొట్టిందాన్ని నేను కొట్టబోతుంటే నన్నే తిడుతున్నావా? నా తల మీద కొట్టింది కాబట్టే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. చాలా, ఇంక వెళ్ళు. మేడం ఏమైంది? ఇలా జరిగిందా? కాదు, ఫ్రెండ్షిప్ చేద్దామని. ఏంటి అర్థం కాలేదా? అవును, నాకు అర్థం కాలేదు. అది రిషి తల మీద కొట్టడం ఏంటి? దానికి కోపం తెచ్చుకోకుండా రిషి దాంతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? దాన్ని నేను కొట్టబోతే అతను నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? తలకు దెబ్బ తగిలితే రియాక్షన్ రివర్స్ లో ఉంటుందేమో మేడం. అసలు పొద్దున్న లేస్తే కొట్టుకు చచ్చే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి చెంచా? చెంప దెబ్బ కొట్టింది, తల మీద కొట్టింది, అయినా బాబులో స్నేహం పుట్టింది. ఐడియా ఏంటది? కొడితేనే స్నేహం చేశాడు అంటే పొడి చేస్తే మిమ్మల్ని ప్రేమిస్తాడేమో. ఒక్కసారి ట్రై చేస్తారా? ముందు నిన్ను పొడిచి చూస్తా. నీకు నా మీద ప్రేమ పుట్టిందనుకో, అప్పుడు రిషి మీద ట్రై చేస్తా. అమ్మో, మీ ప్రయోగాలకి ఎలకలా నేనే దొరికానా మేడం? అందుకే తొక్కుల సలహాలు ఇవ్వకూడదు. చచ్చినా ఇవ్వను. అసలు రిషి ఇలా మారిపోవడానికి ఏదో కారణం ఉంది.
అదేంటో మనం కనిపెట్టాలి. కరెక్ట్. దీని వెనుకున్న రహస్యం ఏంటో ఛేదించాలి. ఇంత చేసినా రిషి మేఘమాలను ఎందుకు క్షమించాడు? చెప్పు రిషి, ఎక్కడా? లొకేషన్లో. నువ్వెక్కడా? స్టేషన్ దగ్గర. నేను చెప్పిన పని ఏం చేసావు? ఆ పనిలోనే ఉన్నాను. తొందరగా చూడు క్రాంతి, నేను కెమెరా ముందు కన్నా దాని ముందే ఎక్కువ నటించాల్సి వస్తుంది. నా ఎనిమితో నేనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాల్సి రావడం ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో ఆలోచించు. తెలుసు రిషి, అందుకే పక్క స్టేషన్ నుంచి కూడా కొన్ని క్రిమినల్ ఫైల్స్ తెప్పించాను. నువ్వు వెతకాల్సింది క్రిమినల్స్ని కాదు, రాంగ్ రూట్లో సెర్చింగ్ మొదలుపెట్టావు. మీ స్టేషన్లో క్రిమినల్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా క్షణికావేశంలోనో పర్సనల్ రివెంజ్ కోసమో నేరాలు చేసుంటారు. నేను కావాలనుకునేవాడు ఎలా ఉండాలంటే, వాడి క్యారెక్టర్ చూస్తే మనకే భయం పుట్టాలి. వాడి చేతిలో మేఘమాల ఏమవుతుందా అని మనమే ఆతృతగా వెయిట్ చేయాలి. అలాంటి దరిద్రుడు కావాలి. నీలా భయపడటానికి నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. చంపటానికే కాదు, చావడానికైనా నేను రెడీగా ఉంటాను. అంత తెగిడ్సినోని నేను. రై రిషి, కరెక్ట్గా నేను నీకు 1 అవర్లో ఫోన్ చేస్తాను. ఓకే. బాబు 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 రండి బాబు, రండి కూర్చోండి. చెంచా రెడీ బాబు. చి లంచ్ రెడీ బాబు. ఏంటి సంగతి? బిర్యానీ ఇంటి నుంచి వచ్చిందా? లేదు బాబు, ఈ రోజు ప్రొడ్యూసర్ గారి మ్యారేజ్ డే అంట, అందుకే అందరికీ బిర్యానీ చేయించారు. ఓ, ఆయన రాగానే విషెస్ చెప్పాలి, గుర్తు చేయి. అలాగే బాబు. మీరు కుమ్మేయండి బాబు. మీరు తినండి బాబు. ఇంత బాగుంది. ఎవరు చేశారు? ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఒక ఆవిడ వస్తుంది బాబు, ఆవిడతో చేయించారు. గుడ్, చాలా బాగుండింది. ఏంటో యూనిట్ అందరికీ నాన్ వెజ్ మాత్రమే చేయించారు బాబు. వెజిటేరియన్స్ అంతా ఆకలితో చచ్చారన్నమాటే, కానీ మేఘమాల మాత్రం సేఫ్ బాబు. ఎందుకో? తెలివిగా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుంది బాబు. తినేసిందా? లేదు బాబు. ఈ ప్లేట్ తీసే. అదేంటి బాబు, పూర్తిగా తినలేదు? చాలా టేస్టీగా ఉంది, అందుకే వద్దు. టేస్టీగా ఉందని నాస్టీగా వదిలేసి వెళ్ళాడేంటి? మనకు కుమ్మేద్దాం. ఇది బెటర్. ఏ బంగారం, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఇప్పుడే తిందామని బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏంటది? చపాతీ ఆలూ కర్రీ. నువ్వే చేసావా? అవును.
మరి ఈ ఫ్రెండ్కి నీ వంట టేస్ట్ చూపించాలనిపించలేదా? మీ అందరికీ బిర్యానీ చేయించారు కదా, అందరికీ చేయించారు. వెజిటేరియన్ సంగతి మర్చిపోయారు. మీరు నాన్ వెజ్ తింటారు కదా. ఈరోజు ట్యూస్డే, నేను తిన్ను. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఉంది? ఈ పూట పస్తే నువ్వు లాగించే. పోనీ ఈ చపాతీ షేర్ చేసుకుందామా? నీకు సరిపోదేమో కదా. పర్లేదు, ఇలా అయితే ఇద్దరు ఆకలి తీరుతుంది కదా. కరెక్టే, అయితే ఇవ్వు. అద్భుతం, సూపర్గా ఉంది మేఘమాల. ఎప్పుడో గానీ ఇలాంటి అదృష్టం దక్కదు. ఏం చేస్తాం, కడుపు నిండకపోయినా అడ్జస్ట్ అయిపోవాలి. అయ్యో, నీకు సరిపోలేదా? ఎక్కడా, చిన్న చపాతి ఓ మూలకు రాలేదు. అయ్యో, ఇది కూడా తినేయండి. మరి నీకో? పర్లేదు, నేను తర్వాత తింటాను, మీరు తినండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. హౌ లక్కీ ఐ యామ్. థ్యాంక్ యూ బంగారం. వస్తాను, టచ్అప్ చేసుకోవాలి. నేను ఇవాళ రిషికి ఆకలి వేయకుండా చేయగలిగాను. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఐఎమ్ సో హ్యాపీ. ఈ అడవి లాంటి లొకేషన్లో షూటింగ్ పెట్టారు. పొద్దుటి నుంచి తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నాను. ఇక్కడ చూస్తే ఏమీ దొరకదు. ఎలా? తీసుకో బంగారం. నాకు ఆకలేస్తున్నట్టు మీకెలా తెలిసిందమ్మా? ఇప్పుడు మనది రక్త సంబంధం కదమ్మా. నీకు ఆకలేస్తే నాకు తెలిసిపోతూ ఉంటుంది. నీ బాక్స్ రిషిబాబు తీసుకుని తినేశాడని మన సీను చెప్పాళ్లేమ్మా. అందుకే నీకోసం టిఫిన్ చేసి తీసుకొచ్చాను. అమ్మా అని పిలిచినందుకు అమ్మలాగే అనిపిస్తున్నావమ్మా. ఆ పిలుపే నాకు మళ్ళీ ప్రాణం పోసింది తల్లి. థ్యాంక్ యూ అమ్మా. తిను, నేనెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. మేఘమాల, నిజంగా నీ అంత గొప్ప ఫ్రెండ్ ఎవరికీ ఉండరేమో. అదేంటి సడన్ గా అంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చారు? లేకపోతే ఏంటి, నాకు పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంటే ఆ సంగతి నీ మనసుకు తెలిసిపోవడం ఏంటి, నా కోసం ఇలా టిఫిన్ చేయించి తీసుకురావడం ఏంటి, నిజంగా చాలా వండర్గా ఉంది తెలుసా. ఇది నా కోసమే కదా, లేకపోతే నీకోసమా? లేదు లేదు, మీకోసమే. తినండి. థ్యాంక్స్ లాట్ మేఘమాల, ఐ లైక్ యూ. ఉత్త పసివాడు, ఆకలికి ఏమాత్రం ఆగలేడు. మేఘ, నీకు వాటరే గతి.
ఒక కప్పు చాలన్నయ్య. ఎవరికమ్మా? మన బంగారానికి. బంగారం నీ చేతి కాఫీ అమృతం తాగినట్టు తాగేస్తోంది కదూ. అమ్మా అన్న పిలుపుతో రోజూ తనే నాకు అమృతం అందిస్తోందన్నయ్య. అవును తల్లి. ఆహాహాహాహా. కాఫీ సువాసన అల్లంత దూరం వచ్చిందమ్మా. బాబాయ్ మీరా? అవునమ్మా. ఏమిటి బాబాయ్, కాఫీ తాగడానికి వచ్చారా? కష్ట సుఖాలు కనుక్కోవడానికి వచ్చారా? నా కష్టాల్ని నా కూతురుకు చెప్పుకోవడానికి వచ్చానయ్యా. మీకేం కష్టం వచ్చింది బాబాయ్ గారు? కొన్నేళ్ల క్రితం నాకు పెళ్ళయింది. అదే పెద్ద కష్టం. రేపు నా పెళ్లి రోజమ్మా, షష్ఠి పూర్తి కూడాను. మీ ఇద్దరిని మా ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చానమ్మా. మీరంతా రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. ఇలాంటి వాడు ఎవడి పక్కనుంటే వాళ్లకు చాలా డేంజర్ అనిపిస్తుంది. ఇంకేం ఆలోచించుకో, మీటింగ్ ఏర్పాటు చేయ క్రాంతి.